పోస్టల్ బ్యాలెట్ పై ఎక్కడా తగ్గేదేలే అంటూ వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇందుకు సంబంధించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్ హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. కాగా పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి పేరు హోదా సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ దాఖలు చేస్తున్న పిటిషన్ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవాలని వైఎస్ఆర్సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాయపతి విజయాల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఈసీకి దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈసీకి దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్ఆర్సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వర్తించాలని ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.